కొంచెం కొంచెం వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి. దొడ్డు బొడ్డే వేసుకోవాలి. ఇట్లా గట్టిగా ఉండాలి. ఇట్లా గట్టిగా ఉంటేనే మంచిగా, లేకుండా పలసగా అయితే రావు గారెలు రావు. ఇట్లా ఒక్కొక్కటి వేసుకోవాలి. సూపర్ సూపర్ అను, సో గుడ్. ఫ్లేవర్స్ అన్నీ చాలా మంచి వస్తాయి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుయస్ కిచెన్. అత్తమ్మ ఈరోజు ఏం స్పెషల్? ఇలా అలసంద గారెలు. ఓకే, అలసంద గారెలు. ఇవి ఒక 8 గంటలు నానబెట్టుకున్నా, మార్నింగ్ నానబెట్టుకున్నా. ఓకే, మొత్తము నాన్నాక జల్లట్లు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ అంతా పోయేదాకా ఉంచుకోవాలి. ఆ వాటరే లేదు ఇప్పుడు. అట్లా సో ఇట్లా కొంచెం నార్మల్గా ఇట్లా అయ్యే వరకు 8 అవర్స్ అట్లా నానబెట్టుకోవాలి దీన్ని. దీన్ని ఇంగ్లీష్లో బ్లాక్ ఐడ్ పీస్ అంటారు, అండ్ తెలుగులో అలసంద అంటారు. అలసంద గారెలు. అలసంద గారెలు. పచ్చిమిర్చి ఎవరి కారాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు, స్పైసీని బట్టి. నేనైతే జర కారం ఎక్కువ తింటా కాబట్టి ఒక 6-7 తీసుకున్నా. ఉల్లిగడ్డ, జీలకర్ర, కొంచెం ఉప్పు, పేస్ట్ తీసుకున్న పేస్ట్ కొంచెం కొంచెం వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి. దొడ్డు బొడ్డే వేసుకోవాలి. ఏం చేయదు. దొడ్డు బొడ్డు వేసుకోవాలి. సన్నగా మన గారెల పిండి లెక్క చేయగలుగుతాం. ఒక ట్రిప్ ఇది. ఆయిల్ వేసుకుందాం. అల్లం తరుగు, కొంచెం కొత్తిమీర, దీంట్లో కొత్తిమీర వేసుకున్నప్పుడు కొంచెం నేను ఆరిగానే వేస్తున్నా. ఆరిగానో పౌడర్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేసుకుంటున్నా. అప్పుడు వేసుకోలేదు కదా, కాలు దంచేటప్పుడు వేసుకో. ఇట్లా గట్టిగా ఉండాలి. ఇట్లా గట్టిగా ఉంటేనే మంచిగా, లేకుండా పలసగా అయితే రావు గారెలు రావు. అన్నీ కొత్తిమీర, కలమాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొన్ని గ్రైండర్ చేసేటివి చేసిన, కొన్ని వేసేటివి వేసిన పెట్టి ఇట్లా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి. ఎర్రగా ఇట్లా మంచిగా కరకర ఉంటుంది. మనం సన్న మంట మీద కాల్చుకోవాలి, లోపల కూడా కాలుతుంది. పెద్ద మంట పెట్టుకొని లోపల కాలకుండా ఉంటే బాగుండదు.
అయ్యింది అది ఇలా మెల్లగా సన్న మంటతో గోల్డెన్ కలర్ రావాలి. సన్న మంటతో వేసుకుంటేనే లోపల ఉడుకుతుంది, లేకుంటే లోపల పిండి పిండి ఉంటుంది. అలసందలు గారెలు హెల్దీ తెలుసా, ఒకసారి ట్రై చేయండి. తిని చూసి ఎట్లా ఉన్నాయో కామెంట్లో పెట్టండి. ఓకే సో గైస్ మీరు కూడా అలసంద గారెలు ట్రై చేసి కింద కామెంట్ చేయండి ఎలా ఉందో. విన్నే టేస్టింగ్ టైం. ఏంది అలసంద గారెలు ఈ మధ్య గారెలు ఎక్కువ ఎందుకు ఇస్తున్నా మీరు? హెల్దీ అవి. హాయ్ చాలా బాగుంది, సూపర్ సూపర్ అను, సో గుడ్. ఫ్లేవర్స్ అన్నీ చాలా మంచి వస్తాయి. జాబీ చాలా బాగుంది. తింజు టేజుడు ఎట్లుంది అవి? సూపర్ ఉందా? కొడుకునేనా మంచిగా కొడుకు. అర్జుడు ఎంత మంచిగా అంటుండు సూపర్ ఉందని. వేడిగా ఉన్నట్టుంది దానికి అన్నకంట తినిపి. చాలా బాగుంది. సో గైజ్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. చాలా మంచి ఫ్లేవర్ ఉంది, ఎస్పెషల్లీ ఇట్స్ లైక్ 5 స్టార్ హోటల్. అండ్ ఈ ప్రాసెసింగ్ నచ్చితే మాత్రమే ఒక లైక్ కొట్టండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో కింద కామెంట్ చేయండి. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలిసి అప్పటికి